ఓకే. అది ఏంటి దాని పేరు? ఇది మరాఠీ మొగ్గ అనుకుంటున్నాను నేను, అనుకుంటున్నాను అంతే. చూపిస్తున్నాను అంటే ఫ్లేవర్ వస్తుంది అలా వేసుకుంటే. ఓకే, తెలీదు నాకు. ఇంకొక 2 ఐటమ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా దాల్చిన చెక్క. ఏం చెక్క? దాల్చిన చెక్క. ఓకే, అదేనా? తెలీదా? తెలీదు. ఓకే. ఓకే, నెక్స్ట్ వీటిలో వేరేది కరివేపాకు, కొత్తిమీర అవి లేవనుకుంటా. అవి ఏం వాడకూడదు. ఇదేంటి? దీన్ని ఉంటారు గైస్. ఇది ఏంటో తెలియదు కానీ పేరు తెలియదు నాకు, దాన్ని బిర్యానీ బాగా చేస్తాను. ఇది వేరు వేరు వేరు. పిచ్చిగా వేసాలంటే పట్టించుకోకండి. నెక్స్ట్ ఇది దాని పేరు చెప్పు. ఇవే దీన్ని ఫ్లవర్ అయిపోతారు కదా, ఏం తెలుసు కదా, చెప్పచ్చు కదా. దీని పేరు రేఖలు. చీరలు బాబు, దీని పేరు రేఖలు. కొంచెం ఏమనుకోకండి. నాకు పేరు తెలిసి నేను మర్చిపోయింది చూడు. జాజి పువ్వు. జాజి పువ్వు గైస్. నెక్స్ట్ చూపించాలగా. ఓకే, చూపించు. ఇందులోనే 2 యాలక్కాయలు, అవి కూడా తెలియదు. యాలక్కాయలు వేసుకున్నా తెలియదు నేను చూడు వీడియో వల్ల. చాలా ఇంకా నాకు పెళ్ళి అయిపోయింది. అసలు ఓకే ఓకే. యూట్యూబ్లో అప్పుడప్పుడు లింక్ పంపిస్తాను, చూసి నేర్చుకుంటాం. ఓ దట్ట. జీరా రైస్ రెసిపీ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. లింక్ అని కాదే, ఫింగరే. జీరా రైస్ రెసిపీ లింక్, అవే ఐటమ్స్ అని పంపిస్తాం మీకు లింక్లో. డిస్క్రిప్షన్లో పెడుతుంది చూడండి గైస్, జీరా రైస్లో ఏమేమి వేస్తారు. ఓకే, కొంచెం పిచ్చి గైస్ అలాగే మాడుతుంది ఏమనుకోకండి. అంటే చిన్నప్పుడు ఆడదు. ఇలా పచ్చగా దంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అది కూడా నేను చెప్పలేదు, మనం జీరా రైస్ చేస్తాం కాబట్టి వెల్లుల్లిపాయ ఖచ్చితంగా వేసుకొని టేస్ట్ బాగుంటుంది. జీరా రైస్లో జీలకర్ర కదా వేయాలి, వెల్లుల్లిపాయ ఎందుకు వేస్తాను అనుకోవచ్చు. వెల్లుల్లిపాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకోవాలి. తొక్క తీసి వేసుకోవాలి గైస్, ఇలా తొక్కతో వేసుకోకూడదు. వీడియో సరిగ్గా రాకపోతే ఉంటుంది గైస్ మా ఫ్రెండ్. గోపాల బాలుడమ్మ సింగల్ గైస్ ఏమనుకోకండి. మధ్య మధ్య దానికి ఇది ఎక్కడ కడప దేవుడు అనుకుంటుంది గైస్. ఆయిల్ వేసాము ఎందుకే? డ్రైన్ నాట్ వర్కింగ్. జీరా వేసుకొని ఫస్ట్ జీలకర్ర వేసుకుని తర్వాత ఇన్స్టాగ్రామ్కి ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చింది కదా తను. మరి ఎవరో చూసాను వేరే. అది కూడా మేమే ఎదుకోవాలా? రైస్ ఎలా ఉండాలండి? వేసి మాడిపోతుంది ఆల్రెడీ అక్కడ. కారం వేసుకోరా జీరా రైస్లో? సాల్ట్ ఇదేనా? అది మనం దంచుకున్నది అక్కడ ఇది మనం దంచుకున్నాం కదా. ఇలా తీయ దగ్గరికి వచ్చింది కూడా. ఇది తీసుకోవడానికి స్మెల్ వస్తుంది కదా మాత్రం వచ్చాడు. ఇది అలా కలర్ని కలిపింది నీళ్ళు పాడుతుంది. సాల్ట్ అంటే మర్చిపోతాం. ఈ సాల్ట్ అలా ఉంటుందో వాసన మంచిగా వస్తుంది, టేస్ట్ చెడ్డగా ఉంటుంది. కారం వేస్తావు కొంచెం? కారం వేయకుండా ఎండు మిర్చి చేసాను కదా, ఇంకొక మిరపకాయ పోయి వద్దులే. చూడు
తెలుసా ఘాట్లు అయిపోతాయి. చాలా ఘాటు ఉంటుంది, కారం ఉంటుంది కదా. చాలా ఉంది జీరా రైస్. అయిపోతుంది కదా. సాల్ట్ ఎంత వేసావు? ఒక స్పూన్ వేసావా? సరిపోద్ది. పైన అడుగుని తీసేకు. అందులో వేసినాడు కుక్ అయిపోతాయి. వేసే ఈ ప్లేట్లో వేసుకొని వేసుకో. అంత స్లోగా వేస్తే మొత్తం దానికి స్ప్రెడ్ అవుతుంది. వేయి మొత్తం. చూడు అన్నం ఏముండదు అనుకున్నాం, ఏమైంది ఏమనుకోకండి. చేసి అన్నం చూసి వాళ్ళు అల్లుకోకండి. నేను ఒక షార్ట్ వస్తున్నాను. చాలే ఇంకా. సిరి రాయిడు అది చూస్తే కనబడుతుంది. సిరిరాయిడ్. నాకు కుక్కర్లో అలవాటు కదా, అర్థం కాలేదు. నువ్వు నీకు వచ్చు కదా అని నేను మాట్లాడలేదు. అందుకే నేను దాన్ని వాటర్ అన్నం నాకు ఇది ఓన్లీ గ్లాసులు బట్టి కొలత బట్టే వచ్చు. అది ఇంటి వాసన అన్నం కదా, కాదు పోనీ అలా అంటే వాసన అన్నం ఉండదు కదే. బిందు వాసన అన్నం అయితే నువ్వు చెప్పాలి కదే. ఇది సింక్ గైస్. సింక్ పక్కన దోశ వచ్చింది. కలుపు ఓలా గరుపు తీసే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది కొంచెం పొడి పొడిగా అవ్వాలంటే ఆయిల్ వేసుకోవాలి. బ్యాచిలర్స్ వంటలు ఎలా ఉంటాయి, మీరు కూడా ఎలా వండుకొని ఉంటారో తెలుసు. We are not bachelors guys. That is jeera rice. మాకైతే పర్ఫెక్ట్గా రాలేదు, మీకు అయితే వస్తుంది అనుకుంటున్నాను. మిస్టేక్ అవుతుంది. అబ్బా గాలి చల్లగా. బయట బలే ఉందా చల్లగానే.